ఉన్నటువంటి అనేక పార్టీలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలను ఏకత్రాటిపైన తీసుకొచ్చినటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం గారు ఈరోజు విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తించలేదు. కాబట్టి ఈరోజు మన నూతన ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి మేధావి వర్గాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడు ఆ రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కోదండరాం గారి ఆధ్వర్యం లోపల జేఏసీని విజయవంతంగా చేసి ఈరోజు తెలంగాణ సాధించడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నేను PhD స్కాలర్ డాక్టర్ విశ్వనాథ్ మహాజన్గా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసి రుద్రుల 100 రోజుల ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ కోదండరాం గారికి భవిష్యత్తులో ఒక విద్యాశాఖ మంత్రి ఇచ్చినట్లయితే విద్య అనేది సుభిక్షంగా ఉంటుందని భావిస్తూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరూ కష్టపడి తెలంగాణ ఉద్యమకారులు తర్వాత తెలంగాణ ప్రజలు అందరూ కష్టపడి తెలంగాణ సాధించుకుంటే ఆ ఉద్యమ ఫలితాలు మటుకు ఉద్యమకారులకు కానీ తెలంగాణగా చేరుకోలేదని ఆవేదనతో ఈరోజు మేము 9 సంవత్సరాలు ఆ రకంగా మేము పీడించబడ్డాం. కానీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏర్పడ్డటువంటి కొత్త ముఖ్యమంత్రి 45 రోజుల లోపలనే మన కోదండరాం సార్ జేఏసీ కన్వీనర్ మనకు తెలంగాణకు ఒక పితామహుడితో సమానమైనటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గౌరవించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే విస్మయకు గురి చేసిందో మమ్మల్ని చాలా బాధతో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తా అని ఎప్పుడైతే చెప్పిందో దాన్ని నమ్మి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడతాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఉద్యమకారులకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని